అయితే మీరు పాడిన ఒక జానపదం మా కోసం. ఖచ్చితంగా. నేను చాలా పాటలే పాడాను. కానీ ఇక మామూలుగా అందరి ఆచరణలో ఉన్నటువంటి పాట. హ్మ్. తంగేడు చెట్ల కింద ఈర నాగమ్మో నా బాల సింధురమ్మ, తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సింధురమ్మ, పరికి ఇప్ప చెట్ల కింద ఈర నాగమ్మో నా బాల సింధురమ్మ, తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సింధురమ్మ, తంగేడు చెట్ల కింద ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ, తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సింధురమ్మ, ఆ భువనగిరి అంగట్ల ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ, నీకు బొట్టు సీసకొని వెడతా ఈర నాగమ్మో నా బాల సింధురమ్మ, బొట్టు దిద్దుకోవే పిల్ల ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ, ఆ బుగులోని జాతరకు పోదాం ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ. ఇలా జానపదాలు. సూపర్ సూపర్ సార్. ఎస్పి నాయక్ అంటే మామూలుగా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళిన పాట, మీకు నచ్చిన పాట ఒకటి. అంటే మా బంజారాదంలో కూడా నేను చాలా అందరు పాడినటువంటి పాట అంటే దరిదాపుల. ప్రజల్లోకి వెళ్ళింది కదా, ఎక్కువ మిమ్మల్ని ఆదరించిన పాట. అంటే ఇదే అక్క. నేను మొదటి పాట పెన్ను పెట్టి రాసిందే ఈ పాట. మ్మ్. ఇప్పటివరకు దరిదాపులు అందరు సింగర్ పాడారు. దీని అప్పుడు మీరు తెలుగులో ఈ పాట అయినా వెనకటి నా పల్లెకల ఎందు ఆయే, ఏడా చూద్దామన్నా కండ్ల కానరాదాయే, ఆనాడు ఏ ఇంట్లో పెళ్లి జరిగినా గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది, తల్లిదండ్రి పెళ్లి సంబంధము దెత్తే సచ్చినట్టు మెచ్చి సంబూరపడుదురు, ఇవేమి రోజులో పాడు వీడుగాను సినిమాన చిత్రము చదువు విచిత్రము, పట్టుమని 10 లిండి ఉంటాయి లేదు, లాగుతడుగడు వీడు లవ్వని అంటాడు, వాయి వరిసే ఉంటే ఆ రోజుల్లో సాటుమాటు సరసమాడేది, అక్క సెల్లాని వరిసేమీ లేదు, లోకమంతా ఈ గసడిపాయ చూడు. ఈ పాట ఇందులోన కూడా చాలా ఒక 20-30 చరణాలు ఉంటాయి. మ్మ్. అట్లాగే సేమ్ మా బంజారాదంలో కూడా మ్మ్. నేను ఒక కమ్యూనిటీని తీసుకొని, అంటే ఎక్కడ మనం ఆగమైతనం, ఈ మత్తు పానీయాలు కానీ, మూఢనమ్మకాలు కానీ, మ్మ్. ఈ మన సంస్కృతి సాంప్రదాయం కానీ, ఇలా అన్నీ ఈ కనుమరుగైపోకుండా మనం అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలి. ఆనాడు ఎట్లా బతికిరో ఇప్పుడు కూడా మనం అలాగే బ్రతకాలి. ఒకప్పుడు బంజారా వాళ్ళను అయ్యో పచ్చకూర జొన్న రొట్టెలు తిని బతికేటోళ్ళు, గట్టిగా ఇది ఏంద్రవయ్య అని తిట్టేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళకు లేని రోగాలు వచ్చి షుగర్ బీపీలకు ఇప్పుడు మా రొట్టెలు మేమే ఈ సిటీలో మేమే 20 రూపాయలకు ఒకరు జొన్న రొట్టె మా రొట్టెలను మేమే కొనుక్కొని తినడానికి స్థాయికి వచ్చినామంటే మళ్ళీ ఆ వెనకటి కాలానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మా దానిలో నేను రాసింది తాండే తాండే మా రమ జాగో బంజారా సేవెన మారో నంగారా, పేన సమయారో దాడో మారా కిర హరద మారేగో, దాది దాదారో మూరత మారో తాండే మహర భరో రే తో భియా, తాండో చోడా నా లాదగ భియా, ఎత్తికి ఎక్క చెటి వేగే భియా, తాండే తాండే మా తమ జాగో రే బంజారా, జాగో బంజారా సేవెన మారో నంగారా. ఇట్లా తండాలు మేలుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి. 8వ షెడ్యూల్లో ఈ గోర్బోలిని చేర్చాలి. ఎందుకంటే ఇంతమంది హిందీ తర్వాత ప్రపంచంలో మాట్లాడేది ఈ భాషల్లో 2nd స్థానంలో ఉన్నది మా బంజారా భాష. దీన్ని కూడా ఒక 5వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. ఇట్లా మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలని, ముందు తరానికి ఇప్పుడు మన భాషను మన వేషధారణ మనం మర్చిపోతే ముందు తరాల పిల్లలు కూడా గుర్తుపెట్టుకుంటూ పోతారు. కాబట్టి వీటి మీదనే మేము పనిచేస్తా ఉన్నాం. మూఢనమ్మకాల మీద ఒక పాట. ఖచ్చితంగా మూఢనమ్మకాలు. ఇప్పుడు పల్లెల్లో నా ప్రజలకు బాధ అధికంగా ఉన్నాయిరో మారన్న, పరిసరాలు పరిశుభ్రత లేకనే రోగాలొచ్చునురో మాయన్న. అంటే ఇప్పుడు మనం ఉంచుకునేటువంటి ఈ పరిశుభ్రత మీద ఇప్పుడు ఇలాగే పిల్లలు పుట్టకపోతే చూడాలి ఆ డాక్టరు, కానీ మూఢనమ్మకాల మునిగి ప్రజలు చూడవి చిత్రాలు, ఒక తాయి తగడితేనే పిల్లలు పుడతారన్న మూర్ఖత్వం ఏందిరా. అంటే ఇట్లా నాటకాలు వేసుకుంటా వాళ్ళను అర్థమయ్యే రీతిలో ఇట్లా పాడుకుంటూ ఇట్లా వద్దుర కొడుక పత్తలాట మనకొద్దుర కొడుక తాగులాట, నువ్వు తాగుతేనే నువ్వు జతవురా మందు దాగకూర నాయి కొడుక, వద్దుర కొడుక పత్తలాట ఇక వద్దుర కొడుక సాగులాట. ఇట్లా ఇక దీని తర్వాత ఇట్లా సారా సారమ్మ సారా
నన్ను ఆగము ఎత్తివేశారా అనుకుంటా. ఇప్పుడు ఏది కానీ ఒక గంట సేపు మాట్లాడింది ఒక ఎత్తు, ఒక్క పాటల్లోనే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పుడు ఒక ఎత్తు కాబట్టి ఖచ్చితంగా ఈ కలమ్మ తల్లి దయ వల్ల కానీ మేము నేర్చుకున్నటువంటి ఇటువంటి పాటలతోటి ఇంకా జనాలకు మాకు శాతనైతే మట్టుగా ఖచ్చితంగా ప్రజల కోసమే పాట పాడుకుంటూ అలా ఉంటాం. ఇప్పుడు బంజారాకి సంబంధించి మీరు ఏమైనా రాసారా కవితలు కానీ పాటలు కానీ? చాలా రాశాను మా దానిలో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఢావలో అంటే ఎన్ని రకాల ఢావలో ఇప్పుడు లగ్గమయ్యే ముందు కూడా నేర్పిస్తూ ఉంటారు. మళ్ళా సుఖంగా ఉన్నప్పుడు కూడా మేము పాటల ద్వారానే ఏడుస్తూ ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు అట్లా. ఇప్పుడు స్నానం మామూలుగా ఇప్పుడు మనిషికి 3 స్నానాలు ఉంటాయి. పుట్టేటప్పుడు మనం స్నానం చేస్తే అది మనకి ఎవరికి తెలియదు. రెండోసారి అందరి నవ్వులు అందరి ఆనందంగా అక్కడ చేస్తూ ఉంటాం. చివరి స్నానానికి వచ్చేటప్పుడు మనం చనిపోతా, అది మనం చేసినా చేయకున్నా అది మనకు తెలియదు కాబట్టి అట్లా. అటువంటి దాని మీద మనిషి జీవితం అంటే మనిషి ఎంత అద్భుతంగా ఉంటాడో అంత దరిద్రంగా కూడా ఉంటాడు అనే దానికి ఒక లైన్ బట్టి ఒక లైను అలా మాదంలో కూడా ఒక ప్రవచనాల రూపంలోనే పుస్తక రూపంలోనే కూడా కొన్ని ఉన్నాయి. ఇందులోనే కూడా మాదన్లా కమ్యూనిటీకి రాసినవి కావచ్చు, తెలుగు దానికి రాసినవి కావచ్చు, ఇవన్నీ ఒకదానికొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలే ఉన్నాయిలే. కానీ అన్నీ ఇప్పుడు బాధ సాధల గురించే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న కనుమరుగైపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇటువంటి దాని మీదనే బేసిక్గా ఉంటుంది. మామూలుగా మనం లవ్ పాటలు ఇవన్నీ కొంచెం అటు ఇటు పెట్టేసి సమాజానికి అక్కడికి వచ్చేది ఏదైతే ఉందో అదే అలాగే పాడుకుంటా రాసుకుంటా ఉన్నాం ఇప్పటివరకు అయితే. తనకైతే మీరు ఈరోజు ఇంతమంది మా బంజారా కుటుంబ సభ్యుల తరపున కానీ మీ బీఆర్కే న్యూస్ ఈ 4 మాటలు